హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది సాటర్డే వ్లాగ్. నేను మంచి ఇలాచీ చాయ్తో వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నేను తాగుతున్నాను ఇలాచీ చాయ్. సో సాటర్డే మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వ్లాగ్ అప్లోడ్ చాలా లేట్ అయిపోయింది, మామూలుగా కాదు. బట్ హోప్ చూస్తారు, నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో శ్రీ ఇంకా లేవలేదు, అప్పటికి కదులుతూ ఉన్నాడు. సో వాడికి ఎన్ని బొమ్మలు ఉన్నా ఏంటో అలా ప్లాస్టిక్ గిన్నెలతో ఆడుకుంటున్నాడు. సో ముందుగా అయితే ఆ రోజు టిఫిన్ కింద నేను అనుకున్నాను లెమన్ రైస్ చేద్దాము అని. చాలా రోజులైంది. నేను 2 రకాలుగా చేస్తాను లెమన్ రైస్. ఒక్కొక్కసారి అయితే తాలింపులో రైస్ వేసేసిన తర్వాత నిమ్మరసం పిండేసి చేసేస్తాను. ఒక్కొక్కసారి ఏమో నిమ్మరసం తీసుకుని దానిలో ఉప్పు కలుపుకొని అది రైస్కి పట్టించి తర్వాత తాలింపు తీసుకొచ్చి రైస్లో వేస్తాను. సో ఇప్పుడైతే ముందు చెప్పినట్టుగా చేశాను అనమాట. సో దీనికోసం కొంచెం నూనె వేసుకున్నాను. దీనిలో మామూలుగా అందరూ చేసుకున్నట్టే, బట్ ఆ రోజు ఎలా స్పెండ్ చేసామో చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం అనమాట. ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు, కరివేపాకు వేసి తాలింపు బాగా వేగే వరకు వేయించుకున్నాను. సో మీరు అదే ఇప్పుడు చూస్తున్నారు. సో మీరందరూ ఎలా స్పెండ్ చేశారు సాటర్డేని? సో ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు ఛానల్లో? సో మీకు ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, లేదంటే ఇన్స్టాలో రాయండి. సో నేను అవి మళ్ళీ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇది మొత్తం తాలింపు అంతా వేపుకుంటున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసి కరివేపాకు చిట్పట్లాడే వరకు. సో దీనిలో నేను యాడ్ చేసుకుంటాను కొంచెం అంత పసుపు. ఈ పసుపు చాలా ఎక్కువ కలర్ వస్తుంది కొంచెం వేస్తేనే. ఇంట్లో పట్టించిన పసుపు ఉంటుంది కదా, అది పసుపు కొమ్ములది. బట్ ఏంటో సరిగ్గా క్యాప్చర్ చేయలేదు, వైట్గానే కనిపిస్తుంది. నేను వాయిస్ ఓవర్ చెప్పేప్పుడు చూశాను, కానీ ఇది మంచి కలరే వచ్చిందనమాట. రైస్ అనేది ఎల్లో కలర్ వచ్చింది. సో ఇందులో వేసాను ఇంకా పచ్చిమిర్చి. నచ్చిన వాళ్ళైతే అల్లం ముక్కల్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఆ రోజు వేయలేదు, కానీ అల్లం ముక్కలు వేసుకున్నా బాగానే ఉంటుంది. చింతపండు పులిహోరలో అయితే ఇంకా బాగుంటాయి అల్లం ముక్కలు. సో నేను ఆల్రెడీ రైస్ని కుక్కర్ పెట్టేసి తీసేసి చల్లార పెట్టుకుని ఉన్నాను. సో దాన్ని ఇప్పుడు నేను తాలింపులో వేసేస్తున్నాను. సో ఇది మొత్తం కలిపి పెట్టేసేసుకున్నాను అన్నట్టు. సో ఇది మొత్తం కలిసిపోయింది అన్న తర్వాత దీనిలో ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు. సో సాల్ట్ కూడా మొత్తం అంతా అన్నానికి తాలింపుకి మొత్తం పట్టేసిన తర్వాత ఫైనల్గా లెమన్ రైస్ని ఆ రైస్కి సరిపడా పిండేసుకుని కలిపేసుకుంటాను. సో లెమన్ రైస్ రెడీ అయిపోయింది అనమాట. ఆ రోజు మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది, సో ఫుడ్ చేయక్కర్లేదు. సో వాళ్ళకి సాటర్డే ఆఫీస్ ఉంటే, హాలిడేస్లో ఆఫీస్ ఉంటే ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు లంచ్ అనమాట. సో నేను లంచ్ బాక్స్ పెట్టే పని లేదు. సో నేను అనుకున్నాను ఇది మా ఇద్దరికి టిఫిన్ కింద ఇంకా నాకు లంచ్ కూడా వచ్చేస్తుంది అని. సో అట్లనే వచ్చేసింది. సో అందుకే ఇంకా నేను మధ్యాహ్నం ఏమీ చేయలేదు. సో నేను ఇది చేస్తూ ఉండగానే శ్రీ లేచేశాడు. చెప్పాను కదా అంతకుముందు లేవలేదని క్లిప్పింగ్లో చూపించాను కదా. సో నేను వంటగదిలోకి వచ్చి ఇవి చేసేలోపే లేచాడు. సో అడుగండి శ్రీ. సో ఇది అయిపోయిన తర్వాత నేను చేశాను కాజు మిల్క్ షేక్ చేసి తాగాను. శ్రీకి ఫుడ్ ప్రిపేర్ చేశాను, ఆ రైస్ ఇంకా క్యారెట్ తోటి. ఆల్రెడీ అది ఛానల్లో ఒక వ్లాగ్లో ఫుల్గా పోస్ట్ చేశాను కాబట్టి ఈ వ్లాగ్లో చూపించట్లేదు నేను. సో శ్రీకి కూడా ఫుడ్ రెడీ చేసేసిన తర్వాత నేను కాజు మిల్క్ షేక్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం మనం కాజు మిల్క్ షేక్ ఎలా చేయాలో. సో ముందుగా అయితే ఈవినింగ్ నేను అనుకున్నాను డిన్నర్కి గారెలు చేద్దాము అని, ఎందుకంటే ఆ రోజు గ్యాస్ వచ్చేసింది నాకు. 12:30 ఆ టైంకి గ్యాస్ వచ్చేసింది. సో ఇన్నాళ్ళు ఏంటంటే ఇండక్షన్ మీద డీప్ ఫ్రైలు చేస్తే బాగా రావేమోనని చేయలేదు. సో అంజన్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు గారెలు చేయమని. సో గ్యాస్ వచ్చింది కదా, నేను అనుకున్నాను ఆ రోజు నైట్ చేద్దాము అని. మినపప్పు నానబెట్టుకున్నాను ఒక పెద్ద గ్లాస్కి. సో ఇప్పుడు మనం చూసేద్దాం కాజు మిల్క్ షేక్. దీనికోసం నేను కొన్ని కాజు తీసుకున్నాను. సో మీ దగ్గర ఉన్న కాజు తీసుకోండి, ముక్కలైనా పర్వాలేదు. ఇది ఒక ఫుల్గా ఉన్న కాజు అనమాట. దీన్ని నేను 1/2 అవర్ నానబెట్టాను వాటర్లో. ఇప్పుడు నేను దీన్ని బ్లెండ్ చేస్తున్నాను బ్లెండర్లో వేసి. మిల్క్ షేక్ అంటే మన దగ్గర కరెక్ట్గా బ్లెండ్ అయ్యే బ్లెండర్ ఉంటే చాలు కదా. సో మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, ఈజీగా చేసేసుకోవచ్చు.
సో దీనికోసం నేను తీసుకున్నాను కాజు, షుగర్, ఇంకా చిక్కటి పాలు. మీ దగ్గర కనుక చిక్కటి పాలు కనుక లేకపోతే ఏంటంటే పాలు సగం అయ్యే వరకు కాచేసి ఇట్లా ట్రే ఉంటుంది కదా, ఐస్ ట్రే, ఆ పాలని దీనిలో పెట్టేసి ఏమంటారు ఐస్ చేయండి పాలని. సో అవి వేసుకున్నట్లయితే ఇంకా చిక్కగా వస్తాయి. సో అలా నా దగ్గర చిక్కటి పాలు ఉన్నాయి, నేను మామూలు పాలే పోసాను. పాల తర్వాత నేను వేసాను కొంచెం ఇలాచి, ఇంకా ఐస్ క్యూబ్స్ వేసేసాను ఇందులో. సో ఇప్పుడు నేను దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. చిక్కటి పాలు పోస్తే ఏంటంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, స్మూతీకి కొంచెం దగ్గరగా అట్లా అవుతుందన్నమాట. మన అందరి దగ్గర ఉండవు కాబట్టి అట్లా కనుక ఫ్రీజర్లో పెట్టేసుకున్నట్లయితే ఐస్ గడ్డలాగా తయారైపోతే పాలు చిక్కగా వస్తాయన్నమాట. మిగతా వాటికి కానీ ఎప్పుడైనా క్యారెట్ జ్యూస్ చేసేటప్పుడు మాత్రం అట్లా చేస్తేనే బాగా వస్తుంది. వాటిని ఐస్లో వేసేసి పాలని అట్లా చేస్తే క్యారెట్ జ్యూస్ చాలా బాగుంటుంది. సో ఇది నాది అయిపోయింది, నేను దీన్ని గ్లాస్లోకి తీసేసుకుంటున్నాను. సో ఊరికనే తేనె యాడ్ చేశాను, చాక్లెట్ సిరప్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను అనుకున్నాను ఆ రోజు తేనెతో తాగుదాము అని. సో ఫైనల్గా వెనిలా ఐస్ క్యూబ్ వేసుకున్నాను. సో ఫోకస్ చేయలేదు కదా, కెమెరా అంతా వైట్ అయిపోయేసరికి. సో కాజు షేక్ రెడీ అయిపోయింది. సో మధ్యాహ్నం కాదు ఈవినింగ్ అయిపోయింది. శ్రీ చూసారా ఆ బొట్టును ఎలా చెరిపేసుకున్నాడో. హాయ్ తిలకం ఎక్కువ పెట్టాను నేను, స్టిక్కర్స్ పెడతాను అట్లా వేసుకుంటాడని. సో స్టిక్కర్స్ పెడుతుంటే మర్చిపడిపోతుంది ఆ రోజు తిలకం పెట్టాను. సో దానికి అట్లా చేశాడనమాట. సో తర్వాత మా హస్బెండ్ వచ్చేసారు 5:30 అలాగా. సో తను వచ్చి అన్నారు ఈరోజు నేను ఏమైనా చేస్తాను తినడానికి అని. హీ లవ్స్ కుకింగ్ అనమాట, తనకు బాగా నచ్చుతుంది కుక్ చేయటం హాలిడేస్ అప్పుడు అలాగా. ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నా కుక్ చేస్తారు, ఏదైనా బాధలో ఉన్నా కూడా కుక్ చేస్తారు ఆయన. సో అదొక హాబీలా అనమాట. సో ఆయన చేస్తున్నారు గుంట పొంగనాలు, ఆల్రెడీ ఎగ్ తోటి చేశారు అంతకుముందు. సో ఇప్పుడు చేస్తున్నారు దోశ పిండితోటి. సో ఈ గుంట పొంగనాలు చేసిన తర్వాత మంచిగా టీ పెట్టుకుని తాగేసాము. తాగేసిన తర్వాత ఆ రోజు మేము టెర్రస్ మీదకి వెళ్ళాము, ఎందుకంటే సాటర్డే సండే ఎండ వేసింది, అసలు ఒక రేంజ్లో వేసింది అనమాట. సో మేము టెర్రస్ మీదకి వెళ్ళాం చల్లగాలి వస్తుంది అని. ఎందుకంటే మా బిల్డింగ్కి కొంచెం దూరంలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట. సో అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది. సో పైనుంచి చూస్తే చాలా బాగుంటుంది అన్నట్టు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మా అపార్ట్మెంట్ ముందు అంటే కింద అనమాట. సో ఆ సందులో ఉన్న వాళ్ళ పిల్లలందరూ కలిసి ఇక్కడ ఆడుకుంటారు. సో ఇక్కడ ఉన్న బిల్డింగ్లు వాచ్మెన్లు వాళ్ళందరికీ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళంతా ఇక్కడ ఆడుతూ ఉంటారు. బిల్డింగ్స్లో పిల్లలేమో పక్కన పార్క్కి వెళ్తూ ఉంటారు. సో చెప్పాను కదా టెర్రస్ మీదకి వచ్చామని. సో ఇదంతా బిజినెస్ క్లబ్ అనమాట. మొత్తం వాళ్ళకి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్విమ్మింగ్ అన్నీ ఉంటాయి. దీనిలోకి మనం వెళ్ళాలంటే పర్ ఇయర్కి మనం ఒక 80,000 పే చేయాల్సి ఉంటుంది సబ్స్క్రిప్షన్ లెక్క. సో మనం అది కనుక పే చేస్తే మనల్ని ఎవ్రీడే మనం వెళ్ళి అక్కడ ఏం కావాలంటే అవి చేయొచ్చు అనమాట. క్యాఫ్టేరియా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో లోపల చూడడానికి కూడా సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము. సో ఇది మా అపార్ట్మెంట్ నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది కదా, సెంట్రల్, ఆ పైన యాక్సిస్ మాల్, గ్యాలరియా, నోటెల్. సో మొత్తం న్యూ టౌన్లో ఏమైతే ఫేమస్ అన్నీ కనిపిస్తుంటాయి మా అపార్ట్మెంట్ పైనుంచి. సో అది కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. సో చూసారు కదా వ్యూ ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో మా కింద బాల్కనీ నుంచి చూసినా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ నుంచి చూస్తే బిజినెస్ క్లబ్ ఇంత క్లియర్గా కనిపించదు అనమాట. ఈ కోట్స్ అవన్నీ ఏం కనిపించవు. అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది స్విమ్మింగ్ పూల్. సో అప్పుడు నేను ఇక్కడ కొంచెం సేపు లైవ్కి వచ్చాను, ఎవరైనా ఉన్నారేమోనని. ఎవరు లేరు ఆ రోజు. సో తీసేసాను ఆ లైవ్. అప్పుడు కూర్చున్నాం నేను, శ్రీ ఇక్కడ. సో చెప్పాను కదా గారెలకి పప్పు పోసాను అని. కిందకు వచ్చేసిన తర్వాత నేను గారెలు రుబ్బడానికి గ్రైండర్లో వేసాను పప్పు నలుగుతుంది. సో మేము పైన ఉన్నప్పుడే బిగ్ బాస్కెట్ నుంచి నేను గురువారం చేసిన వ్లాగ్లో చెప్పాను కదా ఆర్డర్ చేశాను గ్రాసరీ అని. సో నాకు బిగ్ బాస్కెట్ నుంచి డెలివరీ వచ్చింది. సో డెలివరీ పిక్ చేసుకున్నాం అనమాట, అది రిసీవ్ చేసుకున్నాము డెలివరీ. సో ఇప్పుడు పిండి అయితే నేను రుబ్బేశాను. సో ఇవాళ నేను అనుకుంటున్నాను అన్నిటినీ బాగా చాప్ చేసేసి వేద్దాము అని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లాన్ని. మామూలుగా ఇప్పుడు చాపర్ ఉంది కదా, బాగా సన్నగా కట్ చేసి వేద్దాము అని. సో అందుకని నేను చాపర్లో వేస్తున్నాను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, ఇంకా జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ ఆ రోజు నా దగ్గర కొత్తిమీర లేదు. గారెల్లో కొత్తిమీర చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ వేసుకుని చాప్ చేసేసుకున్నాను నీట్గా.
చాప్ చేసుకున్న తర్వాత నేను దీన్ని డైరెక్ట్ కలిపేసాను అనమాట గారెల పిండిలో. మామూలుగా అయితే నేను పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ చేసేసి అది గ్రైండర్లో పిండి నలుగుతున్నప్పుడే వేసేస్తాను. ఉల్లిపాయలు మాత్రం కట్ చేసి కొత్తిమీర కట్ చేసి కలుపుతాను. బట్ ఈసారి చాపర్ ఉంది కదా, అన్నిటినీ సన్నగా చేసి చేద్దాం ఎలా వస్తాయా అని. కానీ ఇలా వేసి చూసిన గారెలు చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఒకసారి ఇట్లా సన్నగా అన్నీ చాప్ చేసి ట్రై చేయండి. మామూలుగా ఎప్పుడు మనం పేస్ట్ చేసి చేసుకుంటాం కదా అల్లం పచ్చిమిరపకాయలు అలాగా. సో ఇంకా నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ పెట్టాను చాపర్కి. సో చాప్ అయిపోతున్నాయి అవి. ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నాను టమాటా పండుమిర్చి పచ్చడి. సో దానికోసం నేను వైట్ ప్యాన్ తీసుకున్నాను. దానిలో ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. నాకు టమాటా చట్నీ అన్ని రకాలుగా ఎలా చేసినా నచ్చుతుంది. పచ్చిమిరపకాయలతో చేసిన, పండుమిరపకాయలతో చేసిన. కానీ పండుమిరపకాయలు మాకు ఇక్కడ అన్ని టైమ్స్ దొరకవన్నమాట. సో అందుకని ఇక్కడ నేను వేసిన ఇవి కొంచెం మగ్గాయి అనుకున్న తర్వాత పండుమిరపకాయలు కూడా వేసేస్తాను. సో ముందైతే వీటిని టమాటా ముక్కల్ని మెత్తగా చట్నీకి సరిపడగా వేయించుకుంటున్నాను అనమాట ఆయిల్లో. సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో పండుమిరపకాయలు ఇంకొంచెం చింతపండు కూడా వేసి మొత్తాన్ని మగ్గించుకుంటున్నాను అనమాట. స్మూత్గా టెక్స్చర్ రావాలి కదా. సో మనకి టమాటా మొత్తం పచ్చివాసన లేకుండా అయిపోవాలి కదా. సో అయ్యే వరకు చేస్తున్నాను. సో చల్లారిపోయిన తర్వాత ఇలాగ బ్లెండర్లోకి తీసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, పండుమిరపకాయలు, చింతపండు వేసాం కదా. సో అదంతా వేసేసాను నేను. ఇప్పుడు నేను దీనిలో వెల్లుల్లిపాయి, ఉప్పు ఇంకా జీలకర్ర యాడ్ చేసుకుంటాను. మనకి రోటి చట్నీలో ఏంటంటే వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది అని అనుకుంటాం కదా. సో అందుకని నేను వెల్లుల్లిపాయ ఎక్కువ వేసాను. సో ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేసేసుకుంటాను. మరీ స్మూత్గా చేయలేదు, మరీ పేస్ట్లా చేయలేదు. ఒక 90% అట్లా చేశాను అనమాట. సో మిక్సీలో కాబట్టి ఆటోమేటిక్గా పేస్ట్ లానే అయిపోతుంది. బట్ రోల్ ఉన్న వాళ్ళు రోల్లో చేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను దీన్ని తాలింపు పెట్టుకుంటున్నాను. సో తాలింపు కోసం నార్మల్ తాలింపే, మామూలుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి నేను తాలింపు పెట్టేశాను. ఇప్పుడు నేను వేస్తున్నాను గారెలు. సీదా అందరికీ తెలిసిందే కాబట్టి ఇట్లా సూపర్ కవర్ని ఏదైనా కవర్ తీసుకుని దాన్ని తడుపుకొని గారెలు వేసుకుంటున్నాను. సో నేను దీన్ని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. సో మరి వీడియో అనేది లెంతీగా అవుతుంది కదా. సో అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. సో చూసారు కదా, ఇలా గారెలు వేసేసుకుంటున్నాను. నాకు ఎందుకో గారెలు ఎప్పుడు వేసినా కూడా రౌండ్ షేప్లో రావు, కొంచెం అటు ఇటుగా వస్తాయన్నమాట. సో చూసారా, మంచిగా వేగిపోతున్నాయి. సో ఇంకా ఇవి వేసేసిన తర్వాత మేము తినేసాము వీటిని. టమాటా చట్నీ చేశాను కదా, సో అది పల్లి చట్నీ ఆల్రెడీ చేస్తుంది. సో ఆ 2 చట్నీలతో మేము గారెల్ని ఎంజాయ్ చేసేసాము.
సో చూసారు కదా, ఇక్కడ నేను గారెలు రెడీ చేసుకున్నాను. సో టమాటా చట్నీ ఇంకా పల్లి చట్నీతో సర్వ్ చేసేసుకున్నాను. సో ఇంకా ఆ రోజు పనులంతా అయిపోయాయి. ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.